హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఎలాంటి పిండి అవసరం లేకుండా 10-15 నిమిషాల్లో సమోసాలు రెడీ చేసుకోవచ్చండి. అదేనండి బ్రెడ్ సమోసా. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో నేను 2 షేప్స్ చూపిస్తానండి. మీ పిల్లలకి ఏది నచ్చితే అలా చేసి పెట్టండి. మరి ఇలాంటి ఈజీ వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. దీనికోసం ఒక పెద్ద బంగాళదుంపని బాగా ఉడికించుకొని ఈ విధంగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి, లేదంటే బాగా మ్యాష్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో తాలింపు గింజలు, జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ మారేంత వరకు వేయించాలి, అంటే 2-3 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత మనం మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం వేయాలి. ఇది కాసేపు వేగిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి వేయాలి. ఇవన్నీ మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా తిప్పాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా కూర తయారైన తర్వాత కొత్తిమీర చల్లుకొని పూర్తిగా చల్లారబెట్టాలి. తర్వాత మనం సమోసాలు సీల్ చేయడం కోసం 2-3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొంచెం నీళ్లు పోసి థిక్గా ఉండే పేస్ట్ లాగా రెడీ చేయాలంటే ఇది మన సమోసాలని సీల్ చేయడానికి అనమాట, అతికించడానికి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఫ్రెష్గా తాజాగా ఉన్న బేకరీ శాండ్విచ్ బ్రెడ్ మాత్రమే తీసుకోవాలి. శాండ్విచ్ బ్రెడ్ అయితే పెద్ద సమోసాలు చేయడానికి బాగుంటుందన్నమాట. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ 2 సమోసాలు అవుతుందన్నమాట. ఇక్కడ నేను హాఫ్ బ్రెడ్ మొత్తం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్కి అంచులు కట్ చేసి మనం ఫ్లాట్గా ఇలా రోల్ చేసుకోవాలి. చపాతీ కర్రతో మీకు ఎంత వీలైతే అంత ఫ్లాట్గా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రోల్ చేసుకుని ఎగుడు దిగుడుగా ఉంటే కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం క్రాస్గా ట్రయాంగిల్ షేప్లో కట్ చేయాలి. కట్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట, అంటే కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీని చివరలో అర్ధచంద్రాకారంలో కట్ చేసుకోవాలి, మంచి షేప్ రావడం కోసం. ఇప్పుడు వీటిని మైదాపిండి మిశ్రమంతో క్లోజ్ చేసేయాలి, అంటే సీల్ చేసేస్తున్నాం. ఇలా మైదాపిండి రాసి గట్టిగా ప్రెస్ చేయాలి. అది అతుక్కునే వరకు ఒక 2-3 సెకండ్లు నొక్కి పెడితే బాగా అతుక్కుంటుంది అనమాట. ఇలా మీరు అన్ని సమోసాలు రెడీ చేసి పెట్టుకోండి. ఎక్కడైనా బ్రెడ్లో చిన్న చిన్న హోల్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా మైదాపిండి మిశ్రమం రాసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కోన్లో స్టఫింగ్ ఫిల్ చేసుకోవాలి. దానికి ఎంత పడుతుందో అంతే ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఆ అంచులు కూడా మన మైదా పిండితో క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడు ఇవి నూనెలో వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఈ మైదా పిండి సీలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చక్కగా సీల్ చేయాలి, అలాగే పక్కన పెట్టుకుంటే ఇవి కాస్త ఆరిపోతాయి అనమాట. ఎక్కడైనా హోల్స్ ఉన్న వాటిని కూడా మైదా పిండితో సీల్ చేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని బాగా కాగబెట్టాలి. నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న సమోసాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మీకు మంచి బంగారు రంగు వస్తుంది అనమాట. నూనె ఎక్కువ కాకపోతే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. మంచి కలర్ వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక షేప్ చూద్దాం. ఇది ఇంకా ఈజీ అండి, కాకపోతే ఇక్కడ ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ ఒక షేప్ మాత్రమే వస్తుంది, పాకెట్ లాగా అనమాట. ఇప్పుడు ఇలా మనం తీసుకున్న బ్రెడ్ స్లైస్ మొత్తం మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ పెట్టి చుట్టూరు మైదాపిండి మిశ్రమం రాసేయాలన్నమాట, అంటే రెక్టాంగిల్ షేప్లో వస్తుంది. ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంత రుచికరమైన స్నాక్ రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా స్నాక్ అడిగినప్పుడు మనం క్విక్గా తయారు చేసి పెట్టచ్చు. బట్ ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ తీసుకుంటేనే మీరు ఇలా చేయగలరు అనమాట. 2-3 రోజులు నిల్వ ఉన్నదైతే ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు విడిపోతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.